హాయ్ ఫ్రెండ్స్, ఇమేజినరీ ఈ సినిమా కొంచెం ఫిక్షన్ హర్రర్ కలిపిన సినిమా. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జెస్సికా తన భర్త, ఇద్దరు పిల్లలతో తన పాత చిన్నప్పుడు ఉన్న ఇంటికి వస్తుంది. ఆ ఇంట్లో ఒక టెడ్డీ బేర్ ఉంటుంది అండర్ గ్రౌండ్ లో. తన చిన్నపిల్ల ఎలైస్ ఆ టెడ్డీ బేర్ కి ఛాన్సీ బేర్ అని పేరు పెట్టుకుంటుంది. సేమ్ జెస్సికా కూడా 5 ఏళ్ళు ఉన్నప్పుడు అదే బేర్తో ఆడుకునేదని వాళ్ళ అమ్మ చెప్తుంది. అయితే నిజానికి అక్కడ ఆ టెడ్డీ బేర్ ఉండదు, అది ఊహాజనితం. జెస్సికా చిన్న కూతురు ఎలైస్ ఆ టెడ్డీ బేర్ ని ఊహించుకుంటూ ఉంటుంది, కానీ అది కొంతమందికి కనబడుతూ ఉంటుంది. జెస్సికా పెద్ద కూతురు బాయ్ ఫ్రెండ్ అది భయపెడుతుంది. అయితే సడన్ గా ఒక రోజు ఎలైస్ కనపడకుండా పోతుంది. తన తల్లి, పెద్ద కూతురుతో కలిసి జెస్సికా కనపడకుండా పోయిన ఎలైస్ ని టెడ్డీ బేర్ ఉంటున్న లోకంలోకి వెళ్లి ఎలా కనిపెట్టి తీసుకొచ్చింది అన్నదే సినిమా. దర్శకుడు సినిమాని బాగానే తీశాడు. అక్కడక్కడ ట్విస్టులు బాగుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. టెడ్డీ బేర్ తో వైలెంట్ సీన్లు అంత గొప్పగా అనిపించవు. కొంచెం చేతబడి చేస్తున్నట్లు, చేతిని గాయపరచుకోవడం, బ్లడ్, వెంట్రుకలు వేయడం, ఇటువంటివన్నీ చూస్తుంటే మనకి ఇంకా ఫారెన్ లో కూడా ఇలాంటి చేతబడులు ఉన్నాయా అనిపిస్తుంది. నటీనటులు అందరూ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా జెస్సికా పాత్ర చాలా బాగుంటుంది. దర్శకుడు కూడా సినిమాని అక్కడక్కడ కొంచెం అనవసరం సీన్లు పెట్టినా సరే బాగానే తీశాడు. క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇంకా ఆ టెడ్డీ బేర్ వేరే పేరుతో ఉన్నట్లు చూపిస్తాడు. కంటిన్యూటీ ఉన్నట్లు సినిమాని ఆపేస్తాడు దర్శకుడు. హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఎలైస్ గా నటించిన చిన్న పాప చాలా ముద్దుగా, క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. టెడ్డీ బేర్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, చక్కగా చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.